హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. సినిమా రంగాల్లో పద్మాలు అభినందనలు తెలిపిన సినీ ప్రముఖులు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సినీ రంగం నుంచి బాలకృష్ణతో పాటు తమిళ నటుడు అజిత్, నటి శోభన, బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్తో పాటు తదితరులు ఈ అవార్డులు అందుకున్నారు. దీంతో వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు వీరికి విషెస్ తెలిపారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చిత్రసీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని పవన్ కళ్యాణ్ అన్నారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి నా అభినందనలు. అలాగే పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, ఆనంద్ నాగ్, శేఖర్ కపూర్జీ, రుద్రవీణ చిత్రంలో సహనటి శోభనకు నా అభినందనలు. అజిత్ సింగ్, మడుగుల నాగఫణి శర్మతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు. మీరంతా అవార్డులకు అర్హులని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈసారి తెలుగు వారికి 7 పద్మ అవార్డులు, పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. భారతీయ సినిమాలో మీ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. అజిత్ సార్, పద్మభూషణ్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. తెరపై అలాగే తెర వెనకాల మీరు చూపిన ఇంపాక్ట్ నిజంగా స్ఫూర్తిదాయకం. అలాగే ఇతర ప్రముఖ తెలుగు, ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలని డైరెక్టర్ రాజమౌళి విషెస్ తెలిపారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. కళ, సినిమా పట్ల మీకున్న డెడికేషన్కి ఈ అవార్డుకి మీరు నిజంగా అర్హులని మహేష్ బాబు అన్నారు. దేశంలోనే 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. కళారంగానికి మీరు చేసిన విశేష కృషికి, అలాగే నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా మీ సేవలకు నిజంగా ఈ గౌరవానికి అర్హులని సాయి ధరమ్ తేజ్ అన్నారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. చిన్నపిల్లాడి మనస్తత్వం, నెట్లో సింహం అందరికీ సోదరుడు అంటూ నాని రాసుకువచ్చాడు. అలాగే నాని బాలకృష్ణకు విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు. దేశంలోనే 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. సినిమా, ప్రజాసేవలకు మీరు చేసిన అసమానమైన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. నిజంగా ఈ గౌరవానికి మీరు అర్హులని మంచు విష్ణు పోస్ట్ చేశారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.